నమస్తే సార్. నమస్కారం అన్న. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే దాదాపుగా 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ఘోరంగా పనిచేస్తారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది, ప్రజాక్షేమం కోసం కావచ్చు, ఇతరత్ర చాలా అద్భుతంగా పనిచేస్తారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి నేటితో గుడ్ బై అనుకోవచ్చు. ఇక మరికొద్ది క్షణాలలో బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? నో, ఐఎమ్ రిలాక్స్డ్. ఇప్పుడు ఏదైతే ఉందో 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి తోడ్పడి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఏదైతే ఉందో అంటే వాస్తవంగా కాంగ్రెస్ వాదిగా మేము సంతోషపడాలి. ఇవి కానీ ఏదైతే ఉందో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 20 మాసాల కాలంలోనే ఆయన పాలనాపరంగా అటు ఆశించిన ఫలాలు ప్రజానీకానికి ఇవ్వలేకపోవటమే కాకుండా ఇలా ఏ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని ఇలా కృషి చేసినరో ఆ కార్యకర్తలు కూడా ఏదైతుందో వాళ్ళ తృప్తినిచ్చే విధంగా వాళ్ళ హక్కులను కాపాడలేకపోవటం. ఇప్పుడు ముఖ్యంగా మాలాంటి జగిత్యాలు ఏదైతుందో ఇవాళ ఐ గోట్ ఎలెక్టెడ్ 6 times యాజ్ ఎమ్మెల్యే. ఒక పర్యాయం శాసన మండలి ఎంపికైనా నాకు నియోజకవర్గం ఒక కుటుంబం లాగా దీన్ని ఏదైతుందో ఆ విధంగా కలిసిపోయినమే. అటువంటి కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా ఏదైతున్నదో అంటే ఈ పార్టీ ఫిరాయింపు అనేది నిజంగానే మీ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం ఉంది అని అనుకుంటే నువ్వు మద్దతు పొందే ప్రయత్నం చేస్తే ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది. ఇలా 66 సంఖ్యాబలంతో ఏదైతుందో ఇలా ప్రతిపక్షం బీజేపీ బీఆర్ఎస్ పుట్ టుగెదర్ దే ఆర్ ఓన్లీ 47 or 48 అంటే 20 సంఖ్యాబలం ఆధిక్యత కలిగి ఉండి కూడా స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇందులో నుండి ఎవరైనా పార్టీ ఫిరాయించాలని ప్రయత్నం చేసినా కానీ లీగల్ యాక్షన్ బి టేకెన్. ఇవాళ కేవలం ఆయనే కుంపటి ఆయన ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత కుంపటి ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఒక భావనతోనే ఇప్పుడు దోస్ హు ఆర్ ఎలెక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ దేర్ లాయల్టీ రెస్ట్ విత్ ది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఇవాళ వారు కాకుండా ఆయనకంటే ఒక సొంత వర్గం ఏర్పాటు చేసుకుంటే ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈయన పట్ల భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డట్టయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించే విధంగా ఒక విధమైనటువంటి ఒక రాజకీయంగా కుట్రపూరితంగా అని చెప్పి అంటున్నాడు. ఒక విధంగా రాజకీయ కుట్రపూరితంగా ఆయన ఈ పార్టీ ప్రోత్సహించి 10 మందిని చేర్చుకున్నాడు. సరే ఇంతట్లకి ఏదైతుందో బ్రేక్ పడ్డది, అదృష్టం ఇంతట్లకి బ్రేక్ పడ్డది. లేకుంటే ఆయన ఆలోచన ఇంకా వేరే ఉండే, ఇంకో 10 మంది తెచ్చుకోవాలని చెప్పని ఉండే. ఎటు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పార్టీ బలోపేతంగా కృషి చేసి ప్రభుత్వం రావాలని భావించినటువంటి కార్యకర్తలు నిరాశ నిస్పృహలు కావటం అంటే ప్రజానీకానికి ఇచ్చినటువంటి ప్రణాళిక కూడా ఇది అమలు కాకపోవటమే. రైతాంగాన్ని కల్పించేటువంటి ఒక రైతు బంధు గతంలో కేసీఆర్ గారు ఏదైతున్నదో అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్టుబడి సమకూర్చడమే. ఆయన ఎకరాకు 10,000 రూపాయలు, పంటకు 5,000 రూపాయలు కల్పించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దాన్ని 15 చేస్తామంటే ఎవరైనా సంతోషపడతారు, ఇంకో 5,000 ఎక్కువ వస్తుందని చెప్పని. నువ్వు 5,000 ఎక్కువ వచ్చే ముచ్చట పక్కన పెట్టి అసలు 10,000 దిక్కులు కూడా పోయిందని చెప్పి అంటున్నా. 3 పంటలు కొట్టిండు. ఇవాళ ఇప్పుడు రబ్బీ ఏదైతుందో మొన్న ఒక ఎకరానికి ఇచ్చాడు, ఇవాళ ఇంకొక ఎకరానికి ఇస్తా అని చెప్పి అంటుండు. నువ్వు కమతం ఎంత కలిగి ఉన్నా కానీ ఇవాళ రైతు బంధు అమలు చేయబడేది 2 ఎకరాలకు కనబడుతుంది ఈ ఏప్రిల్ మాసంలో చెప్పంటున్నాయి. కళ్యాణ లక్ష్మి వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో ఆడబిడ్డలకు కుటుంబం ఆర్థికంగా భారం కాకూడదు అని చెప్పిన భావనతో ఏదైతుందో వీళ్ళ వివాహానికి తోడ్పడాలని చెప్పని ₹1,00,000 ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తుండే. సార్ నేను ఏమంటున్నా అంటే కేసీఆర్కు సమాంతర రాజకీయ సమానులు మీరు ఏజ్లో కానీ రాజకీయాలలో కానీ. సో వారి దగ్గరికి మీరు వెళ్ళిన మొదటిసారి మీరు కలిసిన తర్వాత మీరు మాట్లాడిన సంభాషణ ఏంది అంటే రాష్ట్రం గురించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు అంటే పార్టీల గురించి మాట్లాడుకున్నారా, గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నారా, లేదా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నాం కాబట్టి పదవుల విషయంలో మాట్లాడారా? లేదు ప్రజల క్షేమం కోసమే, నియోజకవర్గాల అభివృద్ధి కోసం అని చాలా సందర్భాలలో విన్నాం. చాలా వరకు నేతలు మాట్లాడతారు. మీ ఆలోచన విధానం ఏంటంటే ఇప్పుడు అసలు భవిష్యత్తు అనేది ఏదైతుందో ఇలా రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరిణామాలు ఇలా ప్రజానీకానికి సంబంధించి ఏదైతుందో వాళ్లకు లభించాల్సినటువంటి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా మనం
ప్రజానికం చైతన్యం చేయటము, ఉద్యమం బలోపేతం చేయాలి. వాళ్ళు విద్యార్థులు ఉన్నారే, వాళ్ళకు ఉచితంగా విద్యా బోధన సదుపాయాలు కల్పించాలి. ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు లేదు. ఇవాళ నిరుపేద వర్గాలకు ఏదైతుందో తోడు నిలిచే విధంగా ఇవాళ రాష్ట్రపతి ఉమ్మడి రాష్ట్రంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అమలు చేద్దని పెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఇవాళ 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. చివరి కోర్టు ఏదైతుందో మొట్టికాయలు వేసి కళాశాలలు యాజమాన్యాలు ఏదైతుందో పేరెంట్స్ దగ్గర ఫీజు వసూలు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఇవాళ నిరుద్యోగ యువతకు ఏదైతే ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం, మొదటి సంవత్సరం 2 లక్షలను, రెండో సంవత్సరం 1 లక్ష, 3 లక్షలు కల్పించేయాల్సినటువంటి ఒక సమయం లోపల ఇవాళ ప్రభుత్వం పేర్కొనేదే మేము 60,000 కల్పించినాం అని చెప్పాను. వాస్తవం కల్పించేది 17,000 అని చెప్పి అంటున్నా. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకాలు అమలు లేదు. ఇలా రాజీవ్ యువ వికాసం అని చెప్పని ఏదైతే ఉందో 40 లక్షల మంది దగ్గర తలా 1000 రూపాయలు భారం పడేటట్టు వాళ్ళ అప్లికేషన్ దరఖాస్తులు స్వీకరించింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క నిరుద్యోగ యువతకు అటు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశం కానివ్వండి, ఇటు స్వయం ఉపాధి పథకం కల్పనే కానీ ఏదీ లేదు. విద్య లేదు, నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహ. వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఏదైతే ఉందో వాళ్ళ పిఆర్సీ లేదు, వాళ్ళ డిఏ లేదు, విశ్రాంతి ఉద్యోగులకు ఏదైతే ఉన్నదో వాళ్ళ పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. చివరికి ఏదైతే ఉందో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కొనసాగేటటువంటి వాళ్ళు కూడా అసలు వాళ్ళు ఉన్న ఉద్యోగం ఉపాధి ఉంటుందో ఊడుతో కూడా తెలియని పరిస్థితి ఏర్పడ్డది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏదైతే ఉద్యోగ అవకాశాలు పొంది గత కాలంకి వెళ్ళి ఇవాళ ఉపాధి పొందుతున్నారో వాళ్ళ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉందని చెప్పి అంటున్నాను. వీళ్ళ విద్యుత్ శాఖ ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేయటం లోపల ప్రధాన పాత్ర పోషించేది విద్యుత్ శాఖ ఆర్టిజాన్స్ అని చెప్పి అంటున్నా. 20,000 మంది ఆర్టిజాన్స్ రోడ్ ఎక్కిండ్రు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఎక్కడికక్కడ విమర్శలు కానీ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను చూసి మాత్రమే మీరు పూర్తి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే మీరు పార్టీ మార్పుకు సంబంధించి తెలంగాణలో 4 కోట్ల మందితో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా వేచి చూశాయి. బీఆర్ఎస్లోకి వస్తారా, కాంగ్రెస్లోనే ఉంటారా, బీజేపీలోకి వెళ్తారా, మొత్తానికైతే ఉత్కంఠకు తెరలేసింది. సో ఈ సభా వేదికగా మీరు ఇయ్యబోయే ఉపన్యాసం అంటే పూర్తి స్థాయిలో ప్రసంగం కానీ ఎలా ఉండబోతుంది? కేసీఆర్ ఎలాంటి ప్రసంగం చేసే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు నా భావాలైతే నేను ఇదివరకే వ్యక్తం చేసిందే. ఇలా వాస్తవంగా ఇలా ఏ దశాబ్దాల కాలం నుండి నేను కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు నిర్మాణానికి తోడ్పడ్డానో అటువంటి కాంగ్రెస్ పార్టీ నా పట్ల ఒక వివక్షనండి, లేకుంటే నన్ను మానసికంగా క్షోభ గురి చేసిందో, నియోజకవర్గ స్థాయిలో ఉన్న కార్యకర్తలు నా సహచరులను ఇబ్బందులకు గురి చేసిందో, ఈ సమయం లోపల కాంగ్రెస్ పార్టీ వీడే పరిస్థితి ఏర్పడటం అంటే వాస్తవంగా ఒక విధంగా పొమ్మను లేక పొగబెట్టిందని చెప్పి అంటారు కదా. నా పరిస్థితి ఏమైపోయిందంటే పొమ్మను లేక పొగబెట్టినట్టు అయింది. నేను కాంగ్రెస్ పార్టీ వీడినా కానీ ఇలా నా ప్రజా జీవితంలో నా శేష జీవితం ఏదైతుందో ఇలా ప్రజాసేవకు వినియోగింపబడే విధంగా కేసీఆర్ గారు పెద్ద మనసుతోని నన్ను హక్కును చేర్చుకొని ఏదైతుందో వారి నాయకత్వంలో నా భవిష్యత్తు ప్రజా జీవితం కొనసాగే విధంగా నాకు అవకాశం కల్పిస్తున్నందుకు నేను నిజంగా కూడా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మరికొన్ని గంటలలో బీఆర్ఎస్ కండువా వేసుకుంటున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ప్రజల సమక్షంలో మీరు నిజంగా సంతోషంగా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు అనుకోవచ్చా? డెఫినెట్లీ. ఇవాళ ఏదైతుందో ఏ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని దశాబ్దాల కాలం నేను పార్టీ నిర్మాణం తోడ్పడితే నేను నమ్ముకున్న పార్టీ నన్ను వివాహకి గురి చేసింది, నన్ను మానసిక క్షోభ గురి చేసింది. ఈ పరిస్థితుల్లో ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారు గతంలో ఏదైతుందో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నాం. ఒకప్పుడు ఏదైతుందో పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలు మేము ఇద్దరు పోటీ పడ్డాం. అయినప్పటికీ వాళ్ళు ఏదైతుందో ఆయన ఇక్కడ ఈ రాజకీయ పరిణామాలను పరిగణలోకి తీసుకొని ఆయన ఒక పెద్ద మనసుతోనే చెప్పండి, పెద్ద మనసుతో చెప్పి నన్ను హక్కును చేసుకుని చెప్పండి. ఇలా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేతగా రాష్ట్రాన్ని సాధించడం జరిగిందో దశాబ్దాల కాలం నిర్మాణానికి తోడ్పడ్డాడు తెలంగాణ రాష్ట్రం. ఇలా అటువంటి ఒక రాష్ట్రం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన లోపల తిరోగమన చర్యకపోయింది. దాన్ని పునర్నిర్మాణం చేయబడే విధంగా
ఆయనతో కలిసి పనిచేయడానికి నాకు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నాకు ఆహ్వానం తెలపడం నేను నిజంగా మోర్ హ్యాపీయెస్ట్ పర్సన్. అంటే కేసీఆర్ ఆలోచన విధానం కోసం జీవన్ రెడ్డి వస్తున్నారా, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీ జగిత్యాల నియోజకవర్గం కావచ్చు, ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇక్కడ నేతల మధ్య కూడా అంతర్గతంగా పోటీ ఉంది. సో దాంట్లో భాగంగా భవిష్యత్తులో మళ్ళీ అలాంటి పరిణామం ఏర్పడే ఛాన్స్ ఏమీ లేదనుకోవచ్చా? ఇప్పుడు అటువంటిది ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు నాయకుడు, ఏదైనా వారి ఆలోచన విధానానికి అనుకుంటే నిర్ణయాలు ఉంటాయి. ఇవాళ నేను చేరడం అంటే ఏదైతున్నదో నేను ఏదైతే భవిష్యత్తు ప్రజాసేవకు తోడ్పడటానికి నాకు ఒక రాజకీయ పార్టీ వేదిక కావాలి. ఇవాళ రెండు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ఏ కానీ బీజేపీ జాతీయ స్థాయిలో ఇవాళ అక్కడ ఏదైతుందో సమర్థవంతంగా పనిచేస్తుంది. దర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ ఆన్ ఇట్. కానీ మనకు కావాల్సింది ఏదైతే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పునర్నిర్మాణానికి కొరకు తోడ్పడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి గత పాలనకు పోలిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఈ 2 సంవత్సరాల పాలన చూసే రేవంత్ రెడ్డి మార్పు కావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి అంటే ఒక నినాదం నా నుండి ప్రజలకే వచ్చిందని చెప్పంటున్నాను. నేను సహచరులు, నా శ్రేయోభిలాషులు, మిత్రులు, ముఖ్యంగా ప్రజాభిష్టం మేరకు వాళ్ళని బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది ప్రజాభిష్టం మేరకు ప్రజా ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో నా చేరిక బీఆర్ఎస్ పార్టీలో నేను చేరబోతున్నాను. అంటే ఎంతమందితో రాబోతున్నారు? జీవన్ రెడ్డితో పాటు ఎన్ని వేల సంఖ్యలో ఉంటుందా? పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉండొచ్చా? ఇప్పుడు 1000 లక్షలని కాదే, నా సహచరులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరం కూడా వీళ్ళ బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. అంటే నేను ఈ రోజు ఉదయం ఒకటి సోషల్ మీడియాలో చూసా, జీవన్ రెడ్డి రాకతో పాటు మరికొంతమంది కూడా జీవన్ రెడ్డి తీసుకురాబోతున్నాడు అనేది నిజమా, వాస్తవం? అది నెక్స్ట్. అది నేను ఇంతవరకు అటువంటి ఎవరితో ప్రయత్నం చేయలేదు. ఏదున్నాక అనేది ఉందో రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన అందరూ గమనిస్తున్నారు. జీవన్ రెడ్డి లాగా ఎంతోమంది దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి తోడ్పడ్డట్టుగా నాయకులు మదన పడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఏదైతుందో వాళ్ళు ఆశించిన ఫలాలు పొందలేకపోయినామన్నట్టు నిరాశ నిస్పృహలోనే ఉన్నారు. ఆరోగ్యమే జాయిన్ ఇవాళ, ఎందుకంటే రాష్ట్ర నిర్మాణం ప్రధానం, ఇలా ప్రజా శ్రేయస్సు ప్రధానం. నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి చేయలేనప్పుడు ఏదైతుందో ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరి 2 సంవత్సరాలు ఓపిక పడతామే. అంటే ఇన్నాళ్ళు నేను చూస్తున్న జీవన్ రెడ్డి క్లాస్ లీడర్, బీఆర్ఎస్ కండువ తర్వాత పూర్తి స్థాయిలో మాస్ లీడర్గా, ప్రజల మాస్గా వస్తారా? నేను ఆనాడైనా మాసే, రేపు కూడా మాస్ లీడర్నే కొనసాగుతానని చెప్పి భావిస్తున్నానే. ఖచ్చితంగా మాసే. నేను కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు కూడా మాస్ లీడర్నే